మిత్రమా, సంక్రాంతి ఇది కేవలం పండుగ కాదు. మన జీవితం గుర్తు చేసుకునే సమయం. పంట చేతికొచ్చిన ఆనందం, ఇంటికి వచ్చిన బంధువుల నవ్వులు, చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ మనకి ఒక మాట చెబుతాయి. అదేమిటంటే జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టవచ్చు అని. ఈ సంవత్సరం నీకెలా గడిచింది? నువ్వు అనుకున్నట్టు జరిగిందా? లేక కష్టాలు ఎక్కువయ్యాయా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, పంట విత్తిన వెంటనే పండదు. దానికోసం నెలలు కష్టపడాలి. ఎండను, వానను తట్టుకోవాలి. అలాగే నీ జీవితం కూడా. ఈ రోజుల్లో చాలామంది త్వరగా గెలవాలనుకుంటారు. కానీ ఆగి ఎదగటం ఎవ్వరూ నేర్చుకోరు. సంక్రాంతి మనకు నేర్పే పాఠం ఇదే. ఓర్పు, క్రమశిక్షణ, కష్టపడి ఎదగటం. అదేనండి పేషెన్స్, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ టు గ్రో. నీ గతాన్ని చూసి ఎప్పుడూ బాధపడవద్దు. అది నిన్ను మరింత బలంగా చేసింది అని సంతోషించు. నీ ఫెయిల్యూర్స్ని చూసి భయపడవద్దు. అవి నీకు దారి చూపిస్తున్నాయి అని ఆనందపడు. ఈ కొత్త సంక్రాంతి నుంచి నీ జీవితానికి ఒక కొత్త నిర్ణయం తీసుకో. రోజూ కొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించు. రోజూ ఇంకొంచెం బెటర్‌గా మారటానికి ట్రై చెయ్యి. రోజూ నీ డ్రీమ్స్‌ని చేరుకోవటానికి ఒక అడుగు దగ్గరగా వెళ్ళు. ఎవ్వరూ చూడకపోయినా పర్వాలేదు. దేవుడు చూస్తున్నాడు. నీ ఎఫర్ట్ నీకే తిరిగి వస్తుంది. ఈరోజు నువ్వు చిన్న పిల్లాడిలా అనిపించొచ్చు. పెద్ద చెట్టు కావడానికి ఒకప్పుడు విత్తనం కూడా చాలా చిన్నదే. ఈ సంక్రాంతి నీ జీవితానికి ఒక మలుపు కావాలి. పాత బాధలకు వీడ్కోలు చెప్పు. కొత్త ఆశలకు వెల్కమ్ చెప్పు. ప్రతిరోజు కష్టపడు. ఫలితం వెంటనే రాకపోయినా శ్రమను మాత్రం ఆపవద్దు. నమ్మకం ఉంచు. నీపై నీకున్న విశ్వాసమే నీ బలం. ఎక్కడా ఆగిపోకు. అలసిపోయినా సరే ముందుకు సాగుతూనే ఉండు. నీ ప్రయాణం నిన్ను తప్పకుండా గమ్యానికి చేరుస్తుంది. నీకంటూ సమయం తప్పకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.